స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో దేశవ్యాప్తంగా అందరు సీఎంలు కాంగ్రెస్ వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ నుండి సీఎం దాకా. వేరే వాళ్ళు ఎవరున్నారు? దాదాపుగా 3 టర్మ్‌లు. ఆ తర్వాత కమ్యూనిస్టులు ఒక రాష్ట్రంలో గెలవటం ఇట్లా జరుగుతూ వచ్చింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాలు ఉంది. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. ఇదివరకు బీహార్‌లో, మహారాష్ట్రలో కూటమిలో ఉండేది. ఇప్పుడు అక్కడ లేవు గదా! కాబట్టి చాయిస్ లేదు. తమిళనాడులో కూటమిలో ఉంది గానీ, మంత్రివర్గంలో లేదు. అట్లాంటి సిట్యుయేషన్ ఉంది. దేశవ్యాప్తంగా ఒకప్పుడు 2 పార్లమెంట్ సీట్లకు పరిమితమైనటువంటి బీజేపీ, ఇప్పుడు 16 మంది సీఎంలు అంటే 16 రాష్ట్రాలకి డైరెక్ట్ బీజేపీ సీఎంలే. అస్సాం హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు, ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్ సాయ్, ఢిల్లీలో రేఖా గుప్తా, గోవాలో ప్రమోద్ సావంత్, గుజరాత్లో భూపేంద్ర పటేల్, హర్యానా నాయబ్ సింగ్ సైని, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్, మణిపూర్ యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్, ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, ఒరిస్సా మోహన్ చరణ్ మాంజీ, త్రిపుర మాణిక్ సాహా, రాజస్థాన్ భజన్లాల్ శర్మ, బీహార్ సమ్రాట్ చౌదరి. ఓవరాల్గా 16 మంది బీజేపీ సీఎంలు బీజేపీ చరిత్రలో తొలిసారి.